మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం మన్మోహన్ సింగ్ స్మారకార్థం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. సెంట్రల్ కేబినెట్ మన్మోహన్ సింగ్ కు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించింది. అలాగే 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ సంతాప దినాల్లో దేశమంతటా జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తారు. అలాగే విదేశాల్లోని అన్ని భారతీయ హై కమిషన్లలో కూడా జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగిరేవేయనున్నారు. మన్మోహన్ అంత్యక్రియలు జరిగే రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది కేంద్రం. మన్మోహన్ సింగ్ గారు మరణించడం ఈ దేశానికి చాలా లోటు. వారు భారతదేశం ఆర్థిక కష్టాలలో ఉన్నప్పుడు వారు ఆర్థిక మంత్రిగా ఈ దేశాన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ రోజులలో 3 వారాలు కన్నా ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ లేని సమయంలో వారు ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ కంట్రీకి ఈ దేశానికి ఇంట్రడ్యూస్ చేసి ఈ దేశాన్ని రూపమే మార్చేశారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. వారి రిఫార్మ్స్ వలన అప్పుడు అన్ని దేశాలు 4% జీడిపి గ్రోత్ రేట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో భారతదేశం 8% జీడిపి గ్రోత్ రేట్. ఈరోజు కూడా మన భారతదేశం జీడిపి గ్రోత్ రేట్ కేవలం 5%లో నడుస్తుంది. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ 8% జీడిపి గ్రోత్ రేట్ వలన ఎక్కువ ఉద్యోగాలు, అందరికీ బిజినెస్ అట్మాస్ఫియరే చాలా పాజిటివ్గా చేసినారు మన్మోహన్ సింగ్ గారు. వారు ప్రధానమంత్రిగా మళ్ళీ రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, విద్య గురించి ఇవన్నీ కూడా వారు బిల్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు, మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సన్నిహితులు ఉండే. అప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ 1992లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెంకటస్వామి గారు డిమాండ్ చేశారు, మారుమూల ప్రాంతాలలో కూడా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన పేద ప్రజలు నష్టపోతున్నారు, మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయమన్నప్పుడు వారు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు దాన్ని 25,000 కోట్ల రూపాయలు ప్రారంభం చేశారు. అంటే వారు మారుమూల ప్రాంతాలలో ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఈరోజు మారుమూల ప్రాంతాలలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయో ఆ రోజులలో ప్రారంభించి వెంకటస్వామి గారు, మన్మోహన్ సింగ్ గారు పేద ప్రజలను ఆదుకోవడం జరిగింది. అంతేగాక నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను వారిని రిక్వెస్ట్ చేశాను, మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ దీన్ని రీఓపెన్ చేయాలి, 10,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణం ఉందో దీన్ని మీరు మాఫీ చేయాలని చెప్పి వారిని కోరినప్పుడు వారు ఇమ్మీడియట్లీ స్పందించి సరే ఇది ఒక మంచి ప్రపోజల్ అని చెప్పి 10,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో మాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీని రీఓపెన్ చేయడానికి వారు దారి చూపించడం జరిగింది. అంటే అన్ని రంగాలలో వారు ఒక ఎకానమిస్ట్గా, ఈ ప్రధానమంత్రిగా ఒక మంచి లీడరు, ఒక మంచి వ్యక్తిగా వారు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. వారి హయాంలో చాలామంది 2G స్కామ్ అన్నారు, కోల్ స్కామ్ అన్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు అన్ని స్కామ్స్ కూడా ఎక్కడ సిబిఐ నిరూపించలేకపోయినారు. అంటే వారి టైంలో వారు ఏదైతే ఈ దేశాన్ని ముందు అడుగులో తీసుకువెళ్లారో జీడిపి గ్రోత్ రేట్తో పాటు వరల్డ్లో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేటు మన దేశంలో ఉండేది వారి హయాంలో. అంటే వారి లీడర్షిప్ ఈ దేశానికి ఎంత ఉపయోగపడదో మనకు తెలుస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా చాలా తక్కువ ఉండే, కానీ వారు పెంచి $350 బిలియన్ కన్నా ఎక్కువ వారు రిజర్వ్స్ పెంచడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ఏ కోణంలో తీసుకున్నా కానీ వారి లీడర్షిప్లో ఈ దేశాన్ని ముందుకు వెళ్ళడం జరిగింది. నిజంగానే మన్మోహన్ సింగ్ గారు చాలా ఫ్లాంబాయింట్ కాదు, గ్లామరస్ కాదు, కానీ వారు ఎకనామిక్స్ ఏదైతే తెలుసో ఈ దేశానికి ఏది మంచిది, ఏది చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి వారికి అన్నీ తెలుసు. వారు ఒక గొప్ప లీడర్గా ఈ భారతదేశం ప్రజలందరూ కూడా గుర్తించు